హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాకేష్ క్రియేషన్స్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఎడిటింగ్ వచ్చేసి నేనైతే మీకైతే పాస్వర్డ్ టైప్లో పెట్టేస్తున్నాను అండ్ స్కానర్ టైప్లో అయితే పెట్టేసుకుంటున్నాను. రెండు టైప్లో అయితే పెట్టేసాను. ఓకేనా, మీరైతే ఒకవేళ కింద డౌన్లోడ్ చేసుకోవాలంటే పాస్వర్డ్ ద్వారా కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. కొంతమంది స్కానర్ ద్వారా కూడా అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఓకేనా, మీరు ఎందుకంటే మీరు సపోర్ట్ చేయడం లేదు కాబట్టి నేనైతే అలా పెట్టాల్సి అయితే వస్తుంది. కాబట్టి ముందుగా మీరైతే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. పాస్వర్డ్ దొరకబెట్టేసుకోండి, స్కానర్ కూడా దొరకబెట్టేసుకోండి. ఓకేనా, ముందుగా డెమో వీడియో అయితే చూసేయండి. ఫ్రెండ్స్, మీరు డెమో వీడియో చూశారు కదా, ఆ డెమో వీడియో లాగా ఎలా ఎడిట్ చేయడం మీరే చూడండి. అలాగే వీడియో వచ్చేసి అయితే మనకు సబ్స్క్రైబర్ అయితే సాంగ్ అయితే పంపి బ్రో గోండి సాంగ్ మీద చేయండి అయితే ఆ సబ్స్క్రైబర్ కోరిక మీద అయితే నేను వీడియో ఎడిటింగ్ అయితే చేస్తున్నాను అనమాట. ఓకేనా, మీరైతే ఎండ్ వరకు అయితే చూసేయండి. స్కానర్ అండ్ పాస్వర్డ్ ద్వారా ప్రాజెక్ట్స్ అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఓకేనా, ఆలస్యం చేయకుండా ఎడిటింగ్లోకి అయితే వెళ్ళిపోయాం ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఎలైట్ మోషన్ అప్లికేషన్ అయితే ఓపెన్ అయితే చేసుకున్నాను. ఓపెన్ చేసుకొని ఇంటర్ఫేస్ ఇలా చూపెడుతుంది. మీకు ఇచ్చిన బీట్ మార్క్ అండ్ షేక్ ఎఫెక్ట్స్ అయితే డౌన్లోడ్ చేసుకున్నాకైతే ప్రాజెక్ట్కి అయితే వచ్చేస్తాను అనమాట. ముందుగా నేను బీట్ మార్క్ అయితే ఓపెన్ అయితే వేసేసుకుంటున్నాను. ఓపెన్ చేసుకుని ఇక్కడ నేను ఫోటోస్ అయితే యాడ్ అయితే వేసుకుంటున్నాను. ప్లస్ పై ట్యాప్ చేసుకుని మీడియా ఐకాన్లో వేసుకొని నేను పింట్రెస్ట్లోకి వెళ్ళి యాప్ ఫోటోస్ అయితే డౌన్లోడ్ చేసుకున్నాను. పింట్రెస్ట్ అయితే ఓపెన్ చేసుకుంటున్నా. ఇలా ఫోటోస్ చేసుకొని థ్రెడ్స్ పై ట్యాప్ చేసి ఫుల్ స్క్రీన్ చేసుకుంటున్నా. ఎక్స్ట్రా పార్ట్ని అయితే స్క్రోల్ చేసుకుంటున్నా. మళ్ళీ ప్లస్ పై ట్యాప్ చేసుకుని మీడియా ఐకాన్లో వేసుకొని ఇంకో ఫోటో చేసుకుని థ్రెడ్స్ పై ట్యాప్ చేసి ఫుల్ స్క్రీన్ చేసుకుంటున్నా. ఎక్స్ట్రా పార్ట్ని అయితే స్క్రోల్ చేసుకుంటున్నా. మళ్ళీ ప్లస్ పై ట్యాప్ చేసి మీడియా ఐకాన్లో వేసుకొని ఇంకో ఫోటో చేసుకొని థ్రెడ్స్ పై ట్యాప్ చేసి ఫుల్ స్క్రీన్ చేసుకుంటున్నా. ఎక్స్ట్రా పార్ట్ని అయితే కట్ చేసుకుంటున్నాను. ఓకేనా, మీరు ఇదే విధంగా ఫోటోస్ని అయితే ఎండ్ వరకు అయితే యాడ్ అయితే చేసేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి సింపుల్గా ఇదే విధంగా అయితే ఫోటోస్ని అయితే ఫోటోస్ చేసుకోండి. ఇలా థ్రెడ్స్ పై ట్యాప్ చేసి ఫుల్ స్క్రీన్ చేసుకోండి. ఎక్స్ట్రా పార్ట్ని కట్ చేసుకోండి. మళ్ళీ ప్లస్ పై ట్యాప్ చేసి మీడియా ఐకాన్లో వేసుకొని ఇంకో ఫోటో చేసుకొని థ్రెడ్స్ పై ట్యాప్ చేసి ఫుల్ స్క్రీన్ చేసుకోండి. ఎక్స్ట్రా పార్ట్ని కట్ చేసుకోండి. అంటే ఇలా మనం ఎండ్ వరకు అయితే ఫోటోస్ అయితే యాడ్ అయితే చేసేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి మీరైతే ఎండ్ వరకు అయితే ఇదే విధంగా అయితే మీరు ఫోటోస్ అనేవి యాడ్ అయితే చేసుకుంటాను అనమాట. నేనైతే ఎండ్ వరకు అయితే యాడ్ అయితే చేస్తున్నాను. మీరైతే అబ్జర్వేషన్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, మీరు కూడా ఇదే విధంగా అయితే ఫోటోస్ని అయితే ఎండ్ వరకు యాడ్ చేసుకోండి. ఇది కొద్దిగా జూమ్ అయితే చేసుకుంటున్నా. వైట్ బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి ఎక్స్ట్రా పార్ట్ని అయితే కట్ చేసుకుంటున్నాను అనమాట. ఓకేనా, ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ బ్యాక్ కట్ చేసుకుని ఒకసారి సింపుల్గా మళ్ళీ ప్లస్ పై ట్యాప్ చేసి మీడియా ఐకాన్లో వేసుకొని ఇలా ఫోటోస్ తీసుకొని థ్రెడ్స్ పై ట్యాప్ చేసి ఫుల్ స్క్రీన్ చేసుకోండి. ఎక్స్ట్రా పార్ట్ని అయితే కట్ చేసుకోండి. మళ్ళీ ప్లస్ పై ట్యాప్ చేసి ఫోటోస్ తీసుకొని థ్రెడ్స్ పై ట్యాప్ చేసి ఫుల్ స్క్రీన్ చేసుకోండి. ఎక్స్ట్రా పార్ట్ని కట్ చేసుకోండి. అంటే ఇలా మనం ఫోటోస్ అనేవి అయితే ఎండ్ వరకు అయితే యాడ్ అయితే చేసేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఓకేనా, మీరు బుల్లెట్ బండి సౌండ్ అయితే నెగ్లెక్ట్ అయితే చేసుకోండి. ఎందుకంటే నేను బయట ఉండి అయితే చేస్తున్నాను. బైక్ సౌండ్స్ అండ్ హారన్ సౌండ్ అయితే రావచ్చు. ఓకేనా, కాబట్టి మీరు ఈ వాయిసెస్ అయితే నెగ్లెక్ట్ అయితే చేసుకోండి అనమాట. ఓకేనా, మీకు నేను ఫోటోస్ అయితే ఎండ్ వరకు ఎందుకు యాడ్ చేస్తున్నాను అంటే మీకు బీట్కి తగ్గట్టు అయితే కొంతమందికి యాడ్ అయితే చేయడం రావాలని లేదు. అందుకే కొంతమంది ఇన్స్టాగ్రామ్లో టెక్స్ట్ మెసేజ్లు అడుగుతున్నారు. కాబట్టి నేనైతే వాళ్ళ కోసం అని చెప్పేసి నేనైతే ఎండ్ వరకు అయితే ఫోటోస్ అనేవి అయితే యాడ్ అయితే చేయాల్సి అయితే వస్తుంది. ఓకేనా, మళ్ళీ ఎక్స్ట్రా పార్ట్ని అయితే కట్ చేసుకొని మళ్ళీ ఇదే విధంగా అయితే మీరు ఎండ్ వరకు అయితే యాడ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి అదేవిధంగా మీరు కూడా ఎండ్ వరకు అయితే యాడ్ అయితే వేసేసుకోండి. ఓకేనా, మీరైతే ఇక్కడ అబ్జర్వేషన్ అయితే వేసుకోవచ్చు. నేనైతే ఫోటోస్ అనేవి ఎండ్ వరకు అయితే యాడ్ అయితే వేస్తున్నాను అన్నమాట. ఓకేనా, మళ్ళీ ఇదే విధంగా ఫోటోస్ తీసుకొని థ్రెడ్స్ పై ఫుల్ స్క్రీన్ చేసుకొని నెక్స్ట్ పార్ట్ని కట్ చేసుకుంటున్నాను. ఎందుకంటే కొంచెం స్పీడ్లో అయితే వేసేసుకుంటున్నాను అన్నమాట, టైం వేస్ట్ కాకుండా ఉండడానికి. ఓకేనా, మీరు కూడా ఇదే విధంగా అయితే ఫోటోస్ని అయితే ఎండ్ వరకు అయితే యాడ్ అయితే చేసేసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట. మీరైతే అబ్జర్వేషన్ అయితే వేసుకోవచ్చు అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా సింపుల్గా ప్లస్ పై ట్యాప్ చేసుకొని మీడియా ఐకాన్లో వేసుకొని లాస్ట్ వన్ ఫోటోస్ కూడా అయితే అదేవిధంగా అయితే యాడ్ అయితే వేసుకుంటాను. నేను జస్ట్ మీకు ఫోటోస్ అంటే సాంగ్ అనేది ఎక్కువ లెంత్ ఉంది కాబట్టి టైం వేస్ట్ కాకుండా కొంచెం అయితే వీడియోని అయితే కట్ చేసుకున్నాను అనమాట. ఓకేనా, ఇదే విధంగా అయితే ఫోటోస్ ఎండ్ వరకు అయితే యాడ్ అయితే వేసుకోండి. ఇక లాస్ట్కి ఒక 4 ఫోటోస్ కూడా అదేవిధంగా అయితే యాడ్ అయితే వేసుకోండి అనమాట. ఓకేనా, మీరు సింపుల్గా అయితే ఫొటోస్ అయితే యాడ్ చేసుకునే విధంగా అయితే మీకు ఎండ్ వరకు అయితే ఎక్స్ప్రెషన్ అనేది వేసేసాను కాబట్టి మీరు కూడా ఎండ్ వరకు అయితే యాడ్ అయితే చేసుకోండి. మళ్ళీ అదేవిధంగా లాస్ట్ వన్ ఫోటో కూడా యాడ్ అయితే వేసుకుంటారు అనమాట. ఓకేనా, మీరు కూడా ఇలా ఫొటోస్ అయితే మీరు అయితే అబ్జర్వ్ అయితే చేసుకోవచ్చు. అయితే ఎండ్ వరకు అయితే ఫొటోస్ అనేవి యాడ్ అయితే చేసేసాను అన్నమాట. ఓకేనా, మీరు కూడా ఏ విధంగా అయితే ఎండ్ వరకు అయితే యాడ్ అయితే వేసుకోండి. ఓకేనా, ఎండ్ వరకు అయితే యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మీరు బ్యాక్ యాడ్ చేసుకొని ఇక్కడ ఎఫెక్ట్ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేసుకోండి. షేక్ ఎఫెక్ట్
ఎఫెక్ట్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకుంటే ఇక్కడ మనకు స్టార్టింగ్ ఫోటో ఉంది కదా, ఈ ఫోటో పై ట్యాప్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి థర్డ్స్ పై ట్యాప్ చేసి కాపీ ఎఫెక్ట్ చేసుకొని బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చేసుకొని ఇక్కడ సింపుల్గా బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓకేనా, బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు సింపుల్గా అయితే చెప్పేస్తాను అన్నమాట. ఓకేనా, ఇక్కడ మీకు మనకు షార్ట్ ఫొటోస్ ఉంటాయి అన్ని. ఈ షార్ట్ ఫొటోస్కి అయితే మనం అన్ని ఫొటోస్కి అయితే ఎఫెక్ట్స్ అయితే యాడ్ అయితే చేసుకోవాలన్నమాట. ఓకేనా, మీరైతే ఎఫెక్ట్స్ అయితే సింపుల్గా అయితే యాడ్ చేసుకునే విధంగా అయితే ఇచ్చేస్తున్నాను. ఓకేనా, మీరైతే ఇదే విధంగా అయితే సింపుల్గా అయితే ఎఫెక్ట్స్ అనేవి యాడ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇంకొక 3 ఫొటోస్ ఏమో ఉన్నాయి, 4 ఫొటోస్ ఉన్నాయి. 4 ఫొటోస్ కూడా అదే విధంగా ఎఫెక్ట్ అయితే యాడ్ అయితే చేసుకోండి అనమాట. ఓకేనా, ఇదే విధంగా అయితే యాడ్ అయితే చేసుకోండి. మీరైతే చూసారు కదా, ఈ ఎఫెక్ట్ ఇక్కడ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి లాస్ట్కి వచ్చేయండి. లాస్ట్ ఒక 4 ఫొటోస్ ఉంటాయి, ఆ 4 ఫొటోస్కి కూడా అదే విధంగా అయితే ఎఫెక్ట్ అనేది యాడ్ అయితే చేసుకోండి అనమాట. చిన్న ఫొటోస్కి, షార్ట్ ఫొటోస్కి అయితే యాడ్ అయితే చేసుకోవాలి మనం అయితే చూసుకోండి. ఓకేనా, ఈ ఎఫెక్ట్ అయితే ఇదే విధంగా మీరు ఎండ్ వరకు అయితే కంటిన్యూ చేసుకోండి. ఈ చిన్న ఫోటో ఎఫెక్ట్స్ ఎండ్ వరకు కంటిన్యూ చేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ బ్యాక్ చేసుకొని ఇక్కడ ఎఫెక్ట్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకోండి. ఎఫెక్ట్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకున్న తర్వాత మనకు లాస్ట్ 1 ఫోటో ఉంది కదా, ఆ ఫోటో పై ట్యాప్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి థర్డ్స్ పై ట్యాప్ చేసి కాపీ ఎఫెక్ట్ చేసుకొని బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చేసుకొని ఇక్కడ సింపుల్గా ఏం చేస్తారంటే బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకోండి. బీట్ మార్క్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే మీకు సింపుల్గా అయితే చెప్పేస్తాను అనమాట. ఓకే, ఇక్కడ మీరైతే అబ్జర్వేషన్ అయితే వేసుకోవచ్చు. మీకు సింపుల్గా చెప్పేస్తాను అనమాట. షార్ట్ ఫోటోస్ తర్వాత మనకి ఇక్కడ 2 మినీ లాంగ్ ఫొటోస్ అయితే ఉంటాయి. ఆ మినీ లాంగ్ ఫొటోస్కి అయితే మనం ఎఫెక్ట్ యాడ్ చేసుకోవాలా. మళ్ళీ ఒక ఫోటో వదిలేసుకోండి. మళ్ళీ ఇక్కడ 2 ఫొటోస్ ఉంటాయి, 2 ఫొటోస్ యాడ్ చేసుకోండి. ఓకేనా, యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ 1 ఫోటో వదిలేసుకోండి. మళ్ళీ ఇక్కడ 2 ఫొటోస్ ఉంటాయి, ఆ 2 ఫొటోస్ కూడా ఎఫెక్ట్ అయితే యాడ్ అయితే చేసుకోండి. మళ్ళీ ఒక ఫోటో వదిలేసుకొని ఇక్కడ మళ్ళీ 2 ఫొటోస్ ఉంటాయి, ఆ 2 ఫొటోస్ కూడా అదే విధంగా అయితే ఎఫెక్ట్ అనేది యాడ్ అయితే చేసుకోవాలన్నమాట. ఓకేనా, మళ్ళీ 1 ఫోటో వదిలేసుకొని మళ్ళీ ఇక్కడ 2 ఫొటోస్ అయితే ఉంటాయి, ఆ 2 ఫొటోస్ కూడా అదే విధంగా అయితే ఎఫెక్ట్ అనేది అయితే యాడ్ అయితే చేస్తున్నాను అనమాట. ఓకేనా, కొంచెం మన మొబైల్ అయితే ల్యాగ్ అవుతుంది, అర్థమైతే చేసుకున్నాను అనమాట. ఓకేనా, అంటే ఇది కొంచెం అయితే ల్యాగ్ అవుతుంది. మీరైతే అబ్జర్వేషన్ అయితే చూసుకోవచ్చు. నేను ఒకటి ట్యాప్ చేసి ఒకటి ఆన్ అవుతుందంటే. ఓకేనా, మీరైతే అబ్జర్వ్ అయితే చేసుకున్నాను అనమాట. కొంచెం కిందికి అయితే వచ్చేసింది అనమాట. ఈ ఫొటోస్కి అయితే మీరు ఎండ్ వరకు అయితే ఎఫెక్ట్స్ అయితే యాడ్ అయితే చేసుకోండి. ఇదే విధంగా కంటిన్యూగా ఇలా యాడ్ చేసుకుంటే మళ్ళీ 1 ఫోటో వదిలేసుకోండి. మళ్ళీ ఇక్కడ 2 ఫొటోస్ ఉంటాయి, 2 ఫొటోస్ ట్యాప్ చేసుకొని ఎఫెక్ట్స్ కూడా అదే విధంగా అయితే యాడ్ చేసుకోండి. మళ్ళీ ఒక 1 ఫోటో వదిలేసుకుంటే మళ్ళీ ఇక్కడ 2 ఫొటోస్ ఉన్నాయి, ఆ 2 ఫొటోస్ కూడా అదే విధంగా ఎఫెక్ట్ అయితే నేనైతే ఎండ్ వరకు అయితే యాడ్ అయితే చేసుకుంటున్నాను. మీరైతే అబ్జర్వ్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. ఓకేనా, మళ్ళీ ఇక్కడ ఏం లేదు, సింపుల్గా ఫోటో పై ట్యాప్ చేసుకుని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి పేస్ట్ చేసేయండి. ఆటోమేటిక్గా ఎఫెక్ట్ అయితే యాడ్ అయిపోతుంది. మళ్ళీ ఇక్కడ లాస్ట్ 2 ఫొటోస్ ఉంటాయి, ఆ 2 ఫొటోస్ కూడా ఎఫెక్ట్ అయితే యాడ్ అయితే చేసుకుంటున్నాను. ఓకేనా, ఈ 2 ఫొటోస్కి అయితే మనం ఇలా ఎండ్ వరకు అయితే యాడ్ అయితే చేసుకోవాలి ఎఫెక్ట్స్ అయితే. ఓకేనా, ఈ 2 ఫొటోస్కి అయితే అదే విధంగా అయితే ఎఫెక్ట్ ఎండ్ వరకు అయితే కంటిన్యూ చేసుకోండి. ఈ 2 ఫొటోస్కి ఎఫెక్ట్స్ అయితే యాడ్ చేసుకున్న తర్వాత అదేవిధంగా అయితే ఎండ్ వరకు అయితే కంటిన్యూ చేసుకున్న తర్వాత ఒకసారి బ్యాక్ చేసుకోండి. ఇక్కడ మళ్ళీ ఎఫెక్ట్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే మనకి ఇక్కడ సింపుల్గా అయితే చెప్పేస్తాం. మనకి ఇక్కడ మధ్యలో ఫోటో ఉంది కదా, ఫోటో పై ట్యాప్ చేసుకుని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి థర్డ్స్ పై ట్యాప్ చేసి కాపీ ఎఫెక్ట్ చేసుకొని బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ చేసుకొని సింపుల్గా బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే మీకు సింపుల్గా అయితే చెప్పేస్తాను అనమాట. ఓకేనా, మీకు సింపుల్గా అయితే చెప్పేస్తా. ఇక్కడ మనకు మన మధ్యలో లాంగ్ ఫోటో ఉంది కదా, ఆ లాంగ్ ఫోటో పై ట్యాప్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి పేస్ట్ చేసుకోండి. మళ్ళీ 2 ఫొటోస్ వదిలేసుకోండి. మళ్ళీ ఇక్కడ ఇంకో ఫోటో ఉంటుంది, ఆ ఫోటో పై ట్యాప్ చేసుకుని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి పేస్ట్ చేసేయండి. మళ్ళీ ముందుకు స్క్రోల్ చేసుకున్న తర్వాత ఇక్కడ మళ్ళీ 1 ఫోటో ఉంటుంది, ఆ 1 ఫోటో కూడా అదేవిధంగా ఎఫెక్ట్ యాడ్ చేసుకోండి. మళ్ళీ ఇక్కడ ముందుకు స్క్రోల్ చేసుకున్న తర్వాత మళ్ళీ 1 ఫోటో ఉంటుంది, ఆ ఫోటో కూడా ఎఫెక్ట్ యాడ్ చేసుకోండి. అంటే ఇలా మనం 2 ఫోటోలు వదిలేసుకొని సింగిల్ ఫోటోకి అయితే ఎఫెక్ట్ అయితే యాడ్ అయితే చేసుకోవాలన్నమాట. ఓకేనా, మళ్ళీ 2 ఫోటోస్ వదిలేసుకోండి. ఇక్కడ ఇంకో ఫోటో ఉంటుంది, ఆ ఫోటోకి ఎఫెక్ట్ యాడ్ చేసుకోండి. ఓకేనా, మళ్ళీ ముందుకు స్క్రోల్ చేసుకున్న తర్వాత ఇక్కడ మళ్ళీ ఇంకొక ఫోటో ఉంటుంది, ఆ ఫోటోకి ఎఫెక్ట్ యాడ్ చేసుకోండి. మళ్ళీ ముందుకు స్క్రోల్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ ఇంకో ఫోటో ఉంటుంది, ఆ ఫోటోకి ఎఫెక్ట్ యాడ్ చేసుకోండి. అంటే ఇలా మనం 1 by 1 2 ఫోటోలు వదిలేసుకున్న తర్వాత మనం ఒక లాంగ్ ఫోటో ఉంటుంది కదా, ఆ లాంగ్ ఫోటోకి అయితే మనం ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ 2 ఫోటోస్ తర్వాత ఇంకొక ఫోటో ఉంటుంది, ఆ ఫోటోకి ఎఫెక్ట్ యాడ్ చేసుకోండి. మళ్ళీ ముందుకు స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ ఇంకో ఫోటో ఉంటుంది, ఆ ఫోటోకి ఎఫెక్ట్ యాడ్ చేసుకోండి. ఓకేనా, ఈ ఎఫెక్ట్ అయితే లాస్ట్ ఇక్కడ ఒక ఫోటో ఉంటుంది, ఆ ఫోటో వరకు అయితే యాడ్ అయితే చేసుకోండి అన్నమాట. ఓకేనా, ఇప్పుడు అన్ని ఫొటోస్కి అయితే ఎఫెక్ట్ యాడ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ముందున్న 3 లాంగ్ ఫొటోస్కి అయితే ఎఫెక్ట్ యాడ్ చేసుకోవాలి అవుతుంది ఒకసారి. కాబట్టి బ్యాక్ వచ్చేసుకోండి. ఇక్కడ ఎఫెక్ట్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ లాస్ట్కి ఒక ఎఫెక్ట్ ఉంటుంది, ఆ ఫోటో పై ట్యాప్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి థర్డ్స్ పై ట్యాప్ చేసి కాపీ ఎఫెక్ట్ చేసుకొని బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చేసుకొని ఇక్కడ సింపుల్గా మళ్ళీ షేక్ ఎఫెక్ట్ ఓపెన్ అవుతుంది, బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే మీకు సింపుల్ చెప్పేస్తా. మనకి ఇక్కడ ముందున్న లాంగ్ ఫొటోస్ ఉన్నాయి, 3 లాంగ్ ఫొటోస్ పై ట్యాప్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి థర్డ్స్ పై ట్యాప్ చేసి పేస్ట్ ఎఫెక్ట్ చేసుకోండి. ఆటోమేటిక్గా ఎఫెక్ట్ యాడ్ అయిపోతుంది. మళ్ళీ ఇక్కడ ముందుకు స్క్రోల్ చేసుకుంటే
మళ్ళీ ఇక్కడ 2 ఫొటోస్ ఉంటాయి, ఆ 2 ఫొటోస్ కూడా ఎఫెక్ట్ అయితే యాడ్ అయితే వేసుకోండి. మళ్ళీ ఇక్కడ లాస్ట్ 1 ఫోటో ఒకటి ఉంటుంది, ఆ ఫోటోకి కూడా ఎఫెక్ట్ అయితే యాడ్ అయితే వేసుకోండి. ఓకేనా, ఇదే విధంగా అయితే మీరు అయితే ఎండ్ వరకు అయితే ఎఫెక్ట్ అయితే యాడ్ అయితే వేసుకోండి. ఎడిటింగ్ అయితే మొత్తానికి అయితే కంప్లీట్ అయిపోయింది. ఓకేనా, ఇప్పుడు సింపుల్గా పైన షేర్ ఆప్షన్ పై ట్యాప్ చేసుకోండి. ఇక్కడ వీడియో ఆర్మాక్ ట్యాప్ చేసుకోండి. ఇక్కడ హెచ్డీ ఆర్మాక్ ట్యాప్ చేసుకోండి. మీకు నచ్చిన హెచ్డీ క్వాలిటీస్ అయితే పెట్టేసుకోండి. అయితే నార్మల్ 720p పెట్టేసుకోండి. ఇక్కడ ఎక్స్పర్ట్ పై ట్యాప్ చేస్తున్నా. ఇప్పుడు వీడియో అనేది డౌన్లోడ్ అయితే చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.